వినిపిస్తుందా అండి? ఓకే. Yes, ma'am. సో దిస్ ఈజ్ ఓవర్వ్యూ యూనిట్ 2. అసలు యూనిట్ 2లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, మనం ఏం చదవాలి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో 2.1లో వచ్చేసరికి మనకి మొత్తం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ చదువుతాం. సో in the 2.2 we'll discuss about methods. So 2.1 is entirely related to classes and objects concept. 2.2 is entirely related to methods. So we have already discussed this one. Class members గురించి ఆల్రెడీ డిస్కస్ చేసి అయిపోయింది. సో నెక్స్ట్ 2.1.2 assigning one object to another object. We have already discussed this topic also in the last class. So 2.1.3 accessing private members of a class. So we have discussed this topic also. So 2.1.4 constructor methods for class. So ఇది కూడా డిస్కస్ చేసాం. సో ఓన్లీ 4 టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వన్ నెస్టెడ్ క్లాసెస్. దీనికి నేను ఇంకా పీపీటీ రెడీ చేయలేదు. సో విల్ డిస్కస్ లేటర్. సో నెక్స్ట్ వన్ ఫైనల్ క్లాస్ అండ్ మెథడ్స్. దీనికి కూడా పీపీటీ రెడీ చేయలేదు. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దీనికి కూడా పీపీటీ రెఫర్ చేయలేదు. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అంటారు దీన్ని. సో దీనికి కూడా పీపీటీ రెడీ చేయలేదు, మనం తర్వాత చూద్దాం. సో కీవర్డ్ దిస్, దీనికి పీపీటీ రెడీగా ఉంది, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్ దిస్ టాపిక్. సో మనకి ఈజీగా అర్థం అవడం కోసం నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు మనం రికర్సివ్ మెథడ్స్ ప్లస్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ ఈ రెండు చూద్దాం. ఓకేనా? సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ రికర్సివ్ మెథడ్స్, ద సెకండ్ వన్ ఈజ్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. సో ఈ రెండు టాపిక్స్ ఈరోజు చూద్దాం. సో ఈ 2 టాపిక్స్ మిగిలిన తర్వాత చూద్దాం మనం. సో ఈ క్లాస్లో మాత్రం విల్ డిస్కస్ రికర్సివ్ మెథడ్స్ అండ్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. సో వాట్ డూ యూ మీన్ బై రికర్షన్? సో మనకు ఆల్రెడీ తెలిసిందే, రికర్షన్ అంటే ఏ మెథడ్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ రికర్సివ్ మెథడ్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్ అంటారు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఆన్ హౌ ఏ రికర్షన్ విల్ బి పర్ఫార్మ్డ్. So your Java program executes from a special method called as main method. After that, I have written some piece of code like this. So after that, I am calling a method recurse. So ఎప్పుడైతే ఈ recurse అనేటువంటి మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, so the control transfers from function call to function definition. So దీన్ని ఏమంటారంటే function definition అంటారు. So this is called function definition, or sometimes it is called as body of the function. రెండు ఒకటే, రెండిటి యొక్క మీనింగ్ ఒకటే. ఫంక్షన్ డెఫినేషన్ అన్న బాడీ ఆఫ్ ఫంక్షన్ అన్న ఒకటే అన్నమాట. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనమ్మా, కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది. ఓకే. సో వాట్ డూ యూ మీన్ బై రికర్షన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ మెథడ్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ రికర్సివ్ మెథడ్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాము. సో యువర్ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ఏ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ తర్వాత ఏదో ఒక సమ్ పీస్ ఆఫ్ కోడ్ రాశారు, ఆ తర్వాత రికర్స్ అనేటువంటి ఫంక్షన్ రాశాను. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాల్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, సో యువర్ కంట్రోల్ ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ టు
function definition. So దీన్ని function definition అంటారు. So this is called function definition, or sometimes it is called as body of the function. So మీకు terminology అర్థం అవ్వాలి. Function definition అన్న function body or method body, method definition, methods అంటారు ఇక్కడ. So whenever a function call or method call is executed, the program control will be automatically transferred to ఎక్కడికి వెళ్తుందండి? ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ ఫంక్షన్ బాడీ. సో ఫంక్షన్ బాడీలో నేను ఏం రాశాను? మళ్ళీ ఐ హావ్ యూజ్డ్ ద సేమ్ మెథడ్ కాల్. సేమ్ మెథడ్ కాల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నానో అగైన్ దిస్ యాక్ట్స్ యాజ్ ఎ ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ద కంట్రోల్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్స్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ ఫంక్షన్ బాడీ. సో ఇక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ రికర్స్ అనేటువంటి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే రికర్స్ అనేటువంటి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో దెన్ ద కంట్రోల్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్స్ టు ఫంక్షన్ డెఫినేషన్. సో దిస్ ప్రాసెస్ ఈస్ కంటిన్యూస్లీ రిపీటెడ్ అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ రికర్షన్. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, సిలో చదివారు, C++లో కూడా చదివారు. సో విల్ సీ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. So your Java program starts program execution from a special method called as main method. Okay. So తర్వాత p అనేటువంటి మెథడ్ రాశాను. సో దిస్ p అనేటువంటి మెథడ్ ఏమంటారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. So you have written a method called as p. So that method p is called as function call or method call అంటారు. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో the control automatically transfers from function call to function definition. So this is called as function definition, or sometimes this is called as function definition or function body అంటారు. function definition అన్నా body of the function అన్న సేమ్ అన్నమాట. సో whenever a method call takes place or whenever a method is invoke చేసినప్పుడు ఏం జరుగుతుందంటే the control automatically transfers from function call to function definition. So in the function definition what you have wrote system.out.println hello. So the message hello will be displayed on the output screen. Okay na? Next ఏం రాశారు? Again you have called a method p. So the same name p. So this acts as a function call. So ఎప్పుడైతే function call p అనేది జరుగుతుందో ఏం జరుగుతుంది? So the control automatically transfers from function call to function definition. So function definition execute అవుతుంది. So function definition లో మళ్ళీ మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాశారు? system.out.println hello. So hello అనేటువంటి స్ట్రింగ్ that message will be displayed on the output screen. తర్వాత మళ్ళీ మీరు ఏం రాశారు? p. So p అనేటువంటి method, that is a function call. So whenever a function call is executed, the control transfers from function call to function definition. So function definition execute అవుతుంది. So afterwards body of the function లో మీరు ఏం రాశారు? system.out.println hello అని రాశారు. So the message hello will be displayed on the output screen. So output ఏమొస్తుంది ఇప్పుడు నాకు? So this method p is a recursive method which is called indefinitely or infinite times. So what will you get an output here? So ఏమొస్తుంది output మీకు? hello అని వస్తుంది. ఓకే, హలో అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఆ తర్వాత p అనేటువంటి మెథడ్ కాల్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే కాల్ అవుతుందో ద కంట్రోల్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ఫంక్షన్ కాల్ టు ఫంక్షన్ డెఫినిషన్. ఎక్కడన్నా స్టాప్ అవుతుందా ఈ ప్రాసెస్? మీరు ఎక్కడన్నా బ్రేక్ చేశారా? బ్రేక్ చేయలేదు, మీరు ఎక్కడ రాయలేదు. ఏదైనా కండిషన్ రాస్తే ఇఫ్ లెట్ us టేక్ ఏ వేరియబుల్ x when it meets a particular value and so on, so condition ఏదైనా రాసి if you have terminated that recursion, so then you will get a finite output, ఏదో ఒకటి వస్తుంది అవుట్పుట్. బట్ here in this example ఏం జరుగుతుంది? p is going to be called indefinitely, infinite number of times కాల్ అవుతూనే ఉంటుంది. అంటే హలో అనేటువంటిది
అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే హలో అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతూ వెళ్తుందో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టాక్ ఓవర్ఫ్లో అనేటువంటి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రికర్షన్ కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు ప్రతిసారి హలో అనేటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎట్ సమ్ పర్టికులర్ టైం సో విల్ గెట్ ఎన్ ఎర్రర్, జావా డాట్ లాంగ్ డాట్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో అవుట్పుట్ విల్ బి అన్ ఎర్రర్ ప్లస్ the message hello will be displayed on your screen infinite number of times. So this is your output. Next inkoka chinna example chudam. The same example, so what we have discussed in the previous slide lo edaithe discuss chesinatuvanti program so we are discussing the same program but with some base condition. So ikkada chudandi, so ikkada meer main ga gurtu pettukovalsindi entante రికర్షన్ లో మీరు టెర్మినేటింగ్ కండిషన్ రాశారనుకోండి, దట్ టెర్మినేటింగ్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ కండిషన్ ఆర్ బేస్ కేస్ అంటారు. అంటే ఆ రికర్షన్ అనేది టెర్మినేట్ అయ్యి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, హ్యావ్ యూ రిటన్ ఎనీ కండిషన్ దే టు టెర్మినేట్ ది రికర్షన్? ఏమైనా రాశారా అండి? రాశారా రాయలేదా? రాశారా రాయలేదా? రాశారా? సో రాయలేదు. సో ఇంతకు ముందు మీరు రాసినటువంటి ప్రోగ్రాంలో యూ హ్యావ్ నాట్ రిటర్న్ ఎనీ కండిషన్ రాయలేదు. సో బేస్ కేస్ అనేది, బేస్ కండిషన్ అనేది లేదు. ఓకేనా? లేదు కాబట్టి ఆ రికర్షన్ అనేది టెర్మినేట్ అవ్వలేదు. నౌ లెట్ us take this example. So your program execution starts from a special method called as main method. సో మెయిన్ మెథడ్ లోపల నేను ఏం రాశానంటే p అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాను ఆర్ మెథడ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ కాల్ ఆర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ కాల్ అంటారు. సో వెనెవర్ a method call is invoked or executed, the control will be automatically transferred from function call to function definition. ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినిషన్ కి వెళ్తుంది అనమాట. సో ఫంక్షన్ డెఫినిషన్ లో నేను ఏం రాశానంటే, ఇనిషియల్ ఐ హావ్ టేకెన్ ఎ వేరియబుల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ ప్లస్ ప్లస్. సో నౌ ద కౌంట్ వాల్యూ ఈజ్, initially the count value is 0 and now the count value becomes 1. So if count is less than or equal to 5, so count 1 is less than or equal to 5. Since 1 is less than or equal to 5, it is true. So system dot out dot println hello and count. So this message hello will be displayed on your output screen and the value of count, that is 1. So that value 1 will be displayed on the output screen here. Now next, so I have written a statement like this, p. So this is a function call. So whenever a function call or method is invoked, the control automatically transfers to function call to function definition. So in the function definition you have written a statement like this, count plus plus. So initial, so count is equal to 1 in the previously, now the count value becomes 2. So 2 is less than or equal to 5. 2 is less than or equal to 5. True. System dot out dot println hello. So this hello will be displayed on your output screen here, hello. So the count value is, now the count value is 2. So that 2 will be displayed on your output screen. Now the next statement. So this method call or function call, whenever a function call is executed, your program control automatically definition. So in the function definition you have written count plus plus. So the previous value of count is 2. So after performing count plus plus it becomes 3. So 3 is less than or equal to 5. Yes, it is true. The message hello will be displayed on your output screen here. So after that I have to print a count value.
So count. So the count value is now it is 3. Okay. So next. So P అనేటువంటి method call జరుగుతుంది. So whenever P is executed, so the program control automatically transfers from function call to function definition. So function definition అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో count plus plus జరుగుతుంది. So count plus plus. So previous value of count is 3. After performing count plus plus, it will gives rise to 4. So 4 is less than or equal to 5. Yes, this it is true. So the message hello will be displayed on your output screen. So since count value is 4, so that value 4 will be displayed on your output screen. Now again method P will be called. So whenever this statement is executed, so the method call or the program control will be transferred from method call to method definition. So in the method definition you have written count plus plus. So the previous value of count is 4. After executing count plus plus, so your count value becomes 5. So 5 is less than or equal to 5, it is true. So the message hello will be displayed on your output screen, and the count value will be displayed on your output screen. So the count value is 5. So statement P will be executed. So it is a method call. So method call అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో it will be transferred to function definition. So function definition లో మీరు ఏం రాశారంటే count plus plus. So previous value of count is 5. So after that it will be 6. 6 is less than or equal to 5, false. So since 6 is less than or equal to 5, it is false. So this P will not be executed and the recursion will be terminated. So you will get an output hello 1, hello 2, hello 3, hello 4, hello 5 అవుతుంది. So this is, so ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఒక కండిషన్ రాశారు, రికర్షన్ టెర్మినేట్ అవడానికి ఒక కండిషన్ రాశారు. ఏంటి ఆ కండిషన్ అంటే if count is less than or equal to 5, so that condition is called as base condition, or that condition is called as base case అంటారు. So base case or base condition, it is a condition which is used to terminate recursion. So ఇలానే ఇక్కడ చూడండి. So your program execution starts from a special method called as main method. అందులో నేను ఏం రాశానంటే factorial of 5. So ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ transfer to function definition, so factorial of 5, so factorial of 5 is equal to, so ఇక్కడ ఏం రాశారంటే if n is equal to 1 or n is equal to 0, అంటే మీనింగ్ ఏంటంటే so factorial of మెథడ్ ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అయినా ఆర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అయినా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అయినా రిటర్న్ 1, అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అంటే 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అంటే 1. So ఇది మీనింగ్, దిస్ ఈస్ ద బేస్ కండిషన్. సో ఆఫ్టర్ దట్ ఎల్స్ రాసాను, ఎల్స్ n into factorial of n minus 1. సో హియర్ n వాల్యూ ఈజ్ 5. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఏమవుతుందంటే 5. సో ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 into factorial of n minus 1. n minus 1 is 5 minus 1, that is 4 అవుతుంది అన్నమాట. సో f factorial of 4, అగైన్ factorial of 4 అంటే ఫంక్షన్ కాల్ ఇన్వోక్ అవుతుంది. సో ఫంక్షన్ అనేది ఇన్వోక్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే 5 into factorial of 4. factorial of 4 అంటే ఇక్కడికి వస్తాం అన్నమాట, n into factorial of n minus 1. సో n value is 4 into factorial of n minus 1. Since n is 4, n minus 1, that is f of 3 అవుతుంది. సో f of 3 మళ్ళీ రికర్షన్ కాల్ అవుతుంది. రికర్షన్ కాల్ అయినప్పుడు 5 into 4 into f of 3. f of 3 అంటే n into factorial of n minus 1, that is 3 into f of n minus 1. f of n minus 1 అంటే f of n minus 1 అంటే f of 2 అవుతుంది.
So again, that is 5 into f of 2. F of 2 ante again recursion will be applied. So 5 into 4 into 3 into 2 into recursion apply చేసినప్పుడు n into f of n minus 1, n into f of 1. So f of 1, so we have already discussed factorial of 1 is equal to 1 and factorial of 0 is equal to 1. So that is equal to 5 into 4 into 3 into 2 into fact of 1. Fact of 1 is 1 from this statement. Factorial of 1 is equal to 1. So 5 into 4 into 3 into 2 into 1, that is 120. So that 120 will be displayed on your output screen. Factorial of 5 is 120. So like this. So అదే ఇక్కడ ఈ స్లైడ్ లో రిప్రజెంట్ చేశాను నేను. Factorial of 4 తీసుకొని చెప్పాను. So similarly we can do like this. Next one, Fibonacci series. Fibonacci series మీకు తెలిసిందే. Initially in the Fibonacci series it starts with 0 and 1. So 0 plus 1 it gives 1 and 1 plus 1 it gives 2, 2 plus 1 it gives 3. So this is Fibonacci series. So దీన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. So Fibonacci of I, so initially I value is 0, 0 to 5. So whenever n value is 0 and n value is less than 2, n value is Fibonacci of 0. Fibonacci of 0. ఎప్పుడైతే Fibonacci of 0, n is equal to 0 అవుతుందో return n value is 0. So fib of 0 is equal to 0. Next, f of 1. So 1 is less than 2. So ఎప్పుడైతే 1 is less than 2 అవుతుందో Fibonacci of 1 is return n. So it is 1. Next, 2 అయింది అనుకోండి, 2 is less than 2 false కదా, false అయినప్పుడు ఏం జరగాలి, ఇది జరగాలి. అంటే Fibonacci of 2, Fibonacci of 2 ఏమవుతుంది, Fibonacci of 2 is equal to Fibonacci of, ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ ప్రకారం Fibonacci of 2 is equal to Fibonacci of 1 plus fib of n minus 2, 2 minus 2, that is 0. So f of 1, f of 1 అంటే నాకేమొచ్చింది, 1 వచ్చింది, plus f of 0, f of 0 అంటే 0. So Fibonacci of 2 is 1. So Fibonacci of 0 is 0. So this is 0. So Fibonacci of 1 is 1. So Fibonacci of 2 is 1. ఇక్కడ వస్తుంది అన్నమాట 1. So what is the value of Fibonacci 3? So Fibonacci of 3 is equal to, ఇది అప్లై చేస్తున్నాను రికర్షన్, Fibonacci of n minus 1, 3 minus 1, that is 2, plus Fibonacci of n minus 2, 3 minus 2, it is 1, fib of 1. So what is the value of f of 2? F of 2 is equal to 1 plus f of 1. F of 1 is 1. So 1 plus 1, 2. So fib of 3 is 2. So that 2 will be displayed on this output screen. Next, f of 4. F of 4 is equal to Fibonacci of n minus 1. So f of 4 minus 1, that is 3, plus f of n minus 2, 4 minus 2, that is 2. So f of 2. So f of 3 plus f of 2. F of 3 ante manaki previous statements lonchi it is 2, plus what is the value of f of 2? So f of 2, it is 1. So 2 plus 1, it will give us 3. So that f of 4 is equal to 3. That is displayed on your output screen. So దాన్ని నేను ఇట్లా చూపించాను. The same thing I am displaying here. So what you have learned in the previous slide, fib of 0 is equal to 0, fib of 1 is equal to 1. ఇక్కడే మీరు ఇక్కడ నేను ఏదైతే రాసానో అది డిస్ప్లే చేశాను. fib of 0. So fib of 0 is equal to 0, fib of 1 is equal to 1. దాన్ని ఇక్కడ నేను ఇలా రాసాను అన్నమాట. ఓకే, సో ఇది రికర్షన్ గురించి అన్నమాట. So now next topic. So next topic is nesting of methods. స్క్రీన్ షేర్ అవుతుందా అండి? స్క్రీన్ షేర్ అవుతుందా? Yes sir. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్ అంటే ఒక మెథడ్ లోపల ఇంకొక మెథడ్ ని కాల్ చేస్తే
that is called as nesting of methods. Okay, we'll see one simple example. So your Java program starts its program execution from a special method called as main method. So after that, I have written a statement like this: rectangle R is equal to new rectangle and this control, where R is a object of a class called as rectangle. ఇక్కడ మనకి left side లో ఒక class తీసుకున్నాం. That class name is called as rectangle, and right side తీసుకున్నటువంటి class name main class. So I've written a statement like this: rectangle R is equal to new rectangle. So where R is an object of a class rectangle. So R dot length is equal to 10 and rasan. Okay. R dot length is equal to 10. So R is an object which is going to refer the instance variables of rectangle class. So the instance variables of rectangle class are length and breadth. So length and breadth. So these are two instance variables, and R is an object of a class rectangle. So this R is an object which is going to point out two instance variables, length and breadth of rectangle class. So R dot length is equal to 10. So R అనేటువంటి ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తున్నటువంటి లెంత్ అనేటువంటి ఇన్స్టెన్స్ వేరియబుల్ లో 10 స్టోర్ అవుతుంది. సో R dot breadth is equal to 20. So your breadth will become 20. So now next I have written a statement like this: R dot calculate. So R dot calculate అంటే ఏ మెథడ్ ఇన్వోక్ అవుతుంది అంటే మీకు 12th లైన్ లో రాసాను చూడండి. 12th line. So 12th line లో మీకు ఏ మెథడ్ అయితే ఉంటుందో that method will be invoked. సో అక్కడ నేను రాసినటువంటి క్యాల్కులేట్ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో క్యాల్కులేట్ అనేటువంటి మెథడ్ ఇన్వోక్ అయినప్పుడు అందులో నేను రాశానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఏరియా. సో క్యాల్కులేట్ అనేటువంటి మెథడ్ లోపల ఇంకొక మెథడ్ ఏంటది? ఇంకొక మెథడ్ అంటే ఏరియా అనేటువంటి మెథడ్. సో ఒక మెథడ్ లోపల ఇంకొక మెథడ్ ని కాల్ చేస్తున్నాను. దెన్ సచ్ ఎ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టింగ్ ఆఫ్ మెథడ్స్. సో క్యాల్కులేట్ అనేటువంటి మెథడ్ లోపల ఇంకొక మెథడ్ ఏరియా అనేటువంటి మెథడ్ రాశాను. సో this is called as nesting of methods. So whenever a method is invoked, its corresponding method definition will be invoked. So area అనేటువంటి మెథడ్ ఇన్వోక్ అవుతుంది. అక్కడ నేను ఏం రాశానంటే లెంత్ ఇంటూ బెడ్త్. సో ఇక్కడ మీరు ఏ ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేశారో ఆర్ అనేటువంటి ఆబ్జెక్ట్ తో ఇన్వోక్ చేశారు కాబట్టి రిటర్న్ ఆర్ డాట్ లెంత్ ఇంటూ ఆర్ డాట్ బ్రెడ్త్. సో ఆర్ డాట్ లెంత్ ఎంత అంటే 10 ఉంటుంది. R dot breadth అంటే 20 ఉంటుంది. So 10 into 20, so that becomes 200. So that 200 will be again sent back to the method which is called. ఏ మెథడ్ అయితే కాల్ చేస్తున్నా అక్కడికి వెళ్తుంది అన్నమాట. So that 200 will be sent back to the calculate method. So calculate method లో ఇక్కడ 200 వచ్చేస్తుంది. So 200 will be displayed on your output screen. So next, system dot out dot println of perimeter. So calculate అనేటువంటి మెథడ్ లోపల ఇంకొక మెథడ్. సో వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? పెరిమీటర్. సో పెరిమీటర్ అనేటువంటి మెథడ్ ఇన్వోక్ అవుతుంది అనమాట. సో వెనెవర్ ఏ పెరిమీటర్ అనేటువంటి మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇట్స్ కరస్పాండింగ్ మెథడ్ డెఫినేషన్. సో దట్ కరస్పాండింగ్ మెథడ్ డెఫినేషన్ విల్ బి ఇన్వోక్డ్. సో దట్ ఈస్ ఎయిత్ లైన్ లో ఉన్నటువంటి మెథడ్ ఇన్వోక్ అవుతుంది. సో అక్కడ మీరేం రాసంటే రిటర్న్ 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 2 ఇంటూ ఆర్ డాట్ లెంత్ ప్లస్ ఆర్ డాట్ బ్రెడ్త్. సో లెంత్ లో 10 ఉంటుంది, బ్రెడ్త్ లో 20 ఉంటుంది. 10 plus 20 it is 30. 30 into 2 that is 60. So that 60 value will be sent back to the calculate method. So calculate method లో ఎవరైతే కాల్ చేశారో ఎవరు కాల్ చేశారు? పెరిమీటర్ అనేటువంటి మెథడ్ కాల్ చేసింది కాబట్టి సో దట్ 60 వాల్యూ విల్ బి సెంట్ బ్యాక్ టు క్యాల్కులేట్ మెథడ్. సో ఇక్కడికి 60 వస్తుంది. సో దట్ 60 విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ అవుట్పుట్ స్క్రీన్. సో 200 and 60. సో దిస్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ అవుట్పుట్ స్క్రీన్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ఫ్యూ మోర్ టాపిక్స్. ఓకే, ఓకేనా అమ్మా? ఓకేనా శాంతి? వింటున్నావా? సార్. ఓకే మరి సరే, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఏ బోర్గా ఫీల్ అయ్యారా? అదేం లేదు సార్.
సరే సరే ఓకే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం